సంవత్సరం వరకు కాముండి అడవుడి ఏం అడవుడే 7th అసెంబ్లీ పెడతామన్నారు, దాన్ని మరి 5th అన్నారు, మళ్ళీ దాన్ని మరి 4th అన్నారు. 4th ఉదయమేమో క్యాబినెట్ పెడతారంట, ఇమ్మీడియట్గా అసెంబ్లీ పెడతారంట, ఎల్లుండే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తారంట, 42% రిజర్వేషన్ ఇచ్చేస్తారంట. ఇంకా మీకు బీసీల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందని చెప్పడానికి మీరే 4-5 వేల పేజీల నివేదిక ఉంది అన్నారు. మరి 1000 పేజీల నివేదికను ఉదయం 4 గంటలకు పెట్టి మళ్ళా 10 గంటలకు అసెంబ్లీ పెడితే 1000 పేజీలు శాసనసభ్యులు ఎట్లా చదువుతారు, ఎట్లా చర్చిస్తారు? చదవకుండానే చర్చను మమ అనిపించి అసెంబ్లీలో మీకు ఎంత ప్రేమ ఉంది, 7 తారీఖు 6 తారీఖు తీసుకొచ్చినాం, 5 తీసుకొచ్చినాం, 5 తారీఖు 4 తీసుకొచ్చినాం, 4 తారీఖు నాడు పెట్టి క్యాబినెట్ ఆమోదం చెప్పినాం, అయిపోయింది అనేటట్లు చేయడంలో అంతర్యం ఏముంది అని అడుగుతాను మేము. పచ్చి అబద్ధం. ఈనాడు టెక్నాలజీ ఉంది, ఈసీఎల్ కంపెనీలు ఉన్నాయి, కంప్యూటర్ చాలా ఉన్నాయి, ల్యాప్టాప్లు చిన్న ట్యాబ్లు ఉన్నాయి. మీరు ట్యాబ్లు ఇచ్చి టీచర్లకు మొత్తం తెలుసు, చదువుకున్న వాళ్ళతో చేయించినమంటారు కదా, మీరు ట్యాబ్లు ఇచ్చి ట్యాబ్ ద్వారా సేకరించి ఇమ్మీడియట్గా సేకరించినటువంటి డాటా క్షణాల మీద సర్వర్కి వచ్చేటట్టు చేసుకొని ఇమ్మీడియట్గా ఇచ్చే అవకాశం మీకున్నా, కాయిదాలు ఇచ్చి కొన్ని ప్లేస్లలో ఏమి నింపనిక చదువురాళ్ళను కూడా పంపించి, ప్రైవేట్ వాళ్ళని పంపించి, ఆయాలను పంపించి మీరు అడావుడి చేసి తప్పుల తడక అక్కడ ఎవరు సర్వే చేయకపోయినా చేసినట్లు మీరు అడావుడి చేసి ఇలా మళ్ళొకసారి బీసీలను మోసం చేయడానికి, ఎలక్షన్లో గెలవడానికి ఇది ఒక కుట్ర. మీరు జరగబోయేది మేము చెప్తాం. మీరు ఏం చేస్తారంటే అసెంబ్లీ తీర్మానం చేస్తారు, ఇగో సెంట్రల్ గవర్నమెంట్ పంపించినాము, ఇగో సుప్రీంకోర్టులో ఇట్లా అడ్డంకులు ఉన్నాయి, చేయనీకి రాదు, సుప్రీంకోర్టులో 50% మించొద్దని చెప్పారు కనుక మేము చేసినాం, ఇక కేంద్రం మీద దొబ్బేస్తాం అని అనుకుంటున్నాం. ఇలా 42% రిజర్వేషన్ అమలు చేయడంలో మీరు బీజేపీ సహకారం తీసుకొని ఏం చేస్తారో తెలియదు. చాలా అంశాల్లో ఢిల్లీకి పోతున్నారు. ఇప్పటికీ నెలకు 3 సార్లు పోయి ఇచ్చిండ్రు, 100 సార్లు ఏం పోయినరంట. మరి ఎన్నిసార్లు పోయినరు మరి అందరూ? ముఖ్యమంత్రి గారే 40 సార్లు 30 సార్లు అన్నారు. మరి మంత్రులు, ముఖ్యమంత్రులు చాలామంది పోతున్నారు, కేంద్రంలో మంత్రులను కలుస్తున్నారు. మరి మీరు ఏం చేస్తారో? మాకు కావాల్సింది 42% రిజర్వేషన్, మాకు కావాల్సింది సరైనటువంటి నివేదిక. అడావుడి చేసి ప్రజలను మోసం చేయొద్దు.